హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి నమస్తే. నా వీడియోల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి సరిగ్గా చూడలేదు వీడియోలు. ఈ మధ్య అయితే యూస్ వెళ్తున్నాయి బాగానే, అంటే చూస్తున్నారు అని నేను అనుకుంటున్నా. అలాగే లైక్లు కూడా కొట్టండి ఫ్రెండ్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు ముందుకు తీసుకుపోండి. అలాగే మనిషి బ్రతికున్నప్పుడు లేని విలువలు, ఈని విలువలు చనిపోయాక గొప్పలు చెబుతారు చాలామంది. మనిషి చూడగలుగుతుంది, నడుస్తుంది, తిరగగలుగుతుంది అన్నప్పుడే ఏమన్నా ఓదార్పు మాటలు ఎవరైనా చెప్తే తృప్తి ఉండిద్ది. కొంతమంది కొడుకులైనా సరే పలకరు, కోడళ్ళు అంటే ఎడిదిరిగి పలకరు అనుకో. ఒక్కొక్క కోడళ్ళు అన్యోన్యతగా ఉంటారు అత్తమ్మతో, ఒక్కొక్క కోళ్ళు ఉండరు. కానీ కొడుకైనా అర్థం చేసుకొని పలకరించాలి. వాళ్ళని కష్టంగా చూడొద్దు ఫ్రెండ్స్. కొంతమంది 10 మంది పిల్లలు పుట్టినా పెంచుతారు, కానీ ఒక అమ్మ నాన్నే చూడలేరు. మనిషి మని ఉండంగా ప్రాణం ఉండంగా పలకలేని వాళ్ళు చచ్చిపోయి నాకు తలుచుకొని ఏం సుఖం. అదొక్కటే నాకు కొంచెం కలిసివేసింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు భద్రతగా బిడ్డల కాడే ఉండాలని వాళ్ళకి ఒక ఆశ ఉండిద్ది. ఆ ఆశలను ముమ్ము చేసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ చూస్తే కూడా ప్రయోజనం ఉంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు మేమే దిక్కు, వాళ్ళకి ఇంకెవరు దిక్కుండారు. మేమే చూడాలి, మేమే చూస్తాం. పొమ్మన్నా బారుగా మేమే చూడాలి అంటది. అంటే నేను అన్న అప్పటికి ఎందుకు అట్ట అనేది, పాపం ఆమెకి ఏడే అలవాటు అయిందిగా, అందుకే ఉన్నయండి ఏం పోయింది అని అంటే ఎవరు తీసుకెళ్ళరు. ఒకవేళ వాళ్ళు రమ్మన్నా ఏమడ పోదు, మళ్ళీ పైపెచ్చి మమ్మల్ని అంటా ఉండిద్ది అని అంది. ఎందుకనిదిలే అమ్మ, ఊరకు ముసలోళ్ళు కదా బిట్టు కట్టే అంటారులే అని నేను అన్నా. లేదు అనుచా ఇంతే అని అంటుంది. మేడమైనా వాళ్ళైనా ఎంత ఉండవాళ్ళైనా సరే, పేదోళ్ళైనా సరే, ఒక మనిషిని చూడాలంటే కష్టంగానే ఉంది ఇవాళ రేపు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అయినాక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుండాలని చూసుకుంటారు. ఇంకా వెనకొచ్చిన వాళ్ళు పోతే పోరు, కన తల్లి లేదు, తండ్రి లేరు. మన ఫ్యామిలీ బాగుంటే చాలు అంటారు. బహుశా వాళ్ళ పిల్ల ఏమన్నా తప్పని పిచ్చి కుక్కలు తిరుగుతారు. పిచ్చి కుక్కలు తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని దొరికిన దాకా నీళ్లు అన్నం తినరు. ముసలిదే ఇంటికన్నా బాని పట్టించుకోరు. పేడ ఎరకడైందని అనుకుంటారు. అదే వాళ్ళ పిల్ల అయితే ఒక రోజు పోయిందనుకో, ఫోన్ల మీద ఫోన్లు, ఇంకొచ్చేయి అమ్మ, ఇంకొద్దాడా, ఎక్కువ వచ్చేయి. అదే ఇంట్లో ముసలమ్మ పోయిందనుకో, చెప్పకుండా పోయినా కానీ ఏడకు పోయిందో, ఏమైనా చిన్నపిల్ల ఎతకనేకి ఇట్ట తిరుగుతారు. అంటే వాళ్ళ చిన్నపిల్ల అయితే ఎతికి తెచ్చుకుంటారు. అంటే పెద్ద ఆవిడ ఎందుకు పోయింది, అలిగిపోయింది మన మీద పొద్దునట్టు అంటే పోయింది, అదేమీ లేదు. చిన్నపిల్ల తెలివిలేదా, చిన్నపిల్లలాగా అయిపోతారంట వాళ్ళు. 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి 70 సంవత్సరాలు అయితే ఆయాస్కరమే. కానీ 65 సంవత్సరాలు వచ్చినాయి అంటే బాల్యంలోకి వెళ్ళిపోతారంట వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే నా వీడియో చూసేవాళ్ళు 65 సంవత్సరాలు వస్తే పెద్దవాళ్ళు తెలివి లేదా అట్లా అనొద్దు. తెలివి మానిపోయి మర్చిపోయినట్టు బాల్యంలోకి వెళ్ళిపోతారు. ఎవరన్నా ఏమైనా పెడితే కూడా వద్దనరు, వాళ్ళు తీసుకొని తింటారు. ఎందుకంటే చిన్నపిల్లలాగా అయిపోతారండి. ఆ మనస్తత్వాలతో వాళ్ళు ఉన్నప్పుడు తెలివిగానే ఉంటారు. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా మనవరాళ్ళు, వీళ్ళు ఏం కూర వండారు, ఇలా వంకాయ కూర చేసుకుందామంటే ఏమి అన్ని మెత్తాళ్ళేసి వండరాదో వంకాయల్లో అని కూడా చెబుతారు. మళ్ళీ అవన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. కానీ బుద్ధులైతే చిన్నపిల్ల తత్వం అయిపోయింది. వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా ఐస్ క్రీమ్ తింటున్నా కానీ తినాలనిపించింది. అది తింటే ఇప్పుడు మనకు జలుబులే అయ్యేం ఉండవు. చిన్నపిల్లల తత్వాలు అట్లా అయిపోతారు ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో కూడా పెద్దోళ్ళు ఉంటే
దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళ మనస్తత్వాలు అట్ట అయిపోతాయని ఆలోచించి చూడండి. ఎందుకంటే మనం కూడా బాల్యం నుంచి వచ్చిన వాళ్ళమే. మనం కూడా వయసు పైన పడేకొని మనం కూడా బాల్యంలాగా మారిపోతామంట. మన శరీరమే ముసలైపోయింది, మనసు మధ్యకి బాల్యంలాగా అయిపోయిందంట. అందుకని వాళ్ళు బట్టలు ఉతుక్కోలేరా, ఓపిక ఉండదు కదా. చిన్నపిల్లలప్పుడు బట్టలు ఉతుకుతున్నారా, గిన్నెలు కడుగుతారా వాళ్ళు చిన్నపిల్లలప్పుడు? పెద్ద ఎరిగినాక కూడా అంతే కదా, వాళ్ళు గిన్నెలు కడుక్కోలేరు, బట్టలు ఉతుక్కోలేరు. చిన్నప్పుడు మనం ఇప్పుడు వాళ్ళకి తెలివి ఉంది, బ్రష్ వేసుకుంటారు. ఇదైతే కడుక్కోగలమా అని. చిన్నపిల్లలప్పుడు అయితే ఆ పాచి నోటితోనే తింటాం అన్నం. ఇప్పుడు తెలివి ఉంది కాబట్టి ముఖమైనా కడుక్కుంటారు. ఈ ముఖం కూడా కడుక్కోపోతే వాళ్ళకి కడుక్కున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి చేసుకోలేని పని కూడా ఉండ ఇదైతే చేసుకుంటారు. బ్రష్ అయితే వేసుకుంటారు, బట్టలు అయితే ఉతుక్కోలేరు, గిన్నెలు తోముకోలేరు, కడుక్కోలేరు కదా. అట్లని బాల్యం వచ్చేసిద్ది కనుక ఫ్రెండ్స్, దయచేసి మీళ్ళల్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళకి పసిపిల్ల మనస్తత్వాలు వచ్చేస్తాయి, అర్థం చేసుకొని వాళ్ళని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మా నాన్న ఉన్నాడు, మా అమ్మ చనిపోయింది. కానీ నేను నా సాయశక్తిలోని వాటికి మా నాన్నని బహుగా ప్రేమిస్తా. వెళ్ళినప్పుడు మా నాన్న బెడ్షీట్లు, మా నాన్న సొక్కాలు అన్నీ ఎన్ని ఉంటే అన్ని ఉతికేసి మా నాన్నకి వీలైతే నాన్న తలస్నానం చేసుకున్నావా అంట, చేసుకోలేదమ్మా అంటాడు మా నాన్న. 4 రోజులు అయిందమ్మా, 10 రోజులు అయిందమ్మా అంటాడు. నేనే వేడి లీటర్ మీద, మా అన్నయ్య లీటర్ మీద పెట్టి మా నాన్నకి తలస్నానం పెట్టి తలస్నానం చేసిస్తా. నేనే చేస్తా మా నాన్నకి 2-3 బకెట్లు పెట్టి తలస్నానం చేసి మా నాన్నకి వస్తా ఫ్రెండ్స్. మీరైతే హైదరాబాద్లో నేను ఉంటున్నాను కాబట్టి, అదే ఉండూరులో ఉంటే ఇంకా బాగా చూసుకునేదాన్ని. ఏదో బతకటానికి ఆ రోజుల్లో వచ్చాం, ఇక ఏడే ఇరకపోయాం. దయచేసి మీరు కూడా మీ నాన్న అమ్మ ఉంటే ఇలా చూడండి ఫ్రెండ్స్. నేను నిజంగా చేతులెత్తి మొక్కుతున్నా ఫ్రెండ్స్. అటు చూసే వాళ్ళకి అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా వీడియోని ముందుకు తీసుకుపోండి. ఈ మాటల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా షేర్ చేసి మా పెద్దవాళ్ళని గౌరవిద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.